జలపంజాతో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోయాయి. విజయవాడ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇళ్లలోకి వస్తున్న వరదను చూసి బాధితులు కన్నీళ్లొస్తున్నాయి. దారులపై కూలుతున్న కాల్వట్టులు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఇక ముసురేసిన వానలకు తడిసిన నివాస గృహాలు నేలవాలుతున్నాయి. లోతట్టు వరదలు జలమయమై ఊళ్ల మధ్య రాకపోకలు నిలువరిస్తున్నాయి. సాగుకు సన్నద్ధమైన పంట పొలాలు చెరువులుగా కనబడుతున్నాయి. ఇటు మున్నేరు, అటు బూడమేరు జలాధారాలు ఉగ్ర రూపంతో పరవళ్లు తొక్కుతున్నాయి. బూడమేరు, మున్నేరు పరివాహక ప్రాంతాలను చుట్టుముట్టిన నీటి జాడలు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముసురు తాకిడికి విద్యుత్ సరఫరా లోపాలు ప్రజల్ని ముప్ప తిప్పలు పెడుతున్నాయి. కంటి మీద కునుకు లేకుండా అడుగు తీసి బయటకు కాలు పెట్టని దుస్థితి జల విలయ బాధితులను ఎదుర్కొస్తుంది. జన జీవనంపై జల ఖడ్గం విరుచుకుపడింది. సెప్టెంబర్ లో ఎన్నడూ లేనంతగా రికార్డు వాన దంచికొట్టింది. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో మహబూబాబాద్ అతలాకుతలమైంది. అత్యంత భారీ వర్షాలతో జల జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. జల విలయంతో మరిపేడ, కురివి ప్రాంతాలు విలవిల్లాడాయి. కాలనీలు, ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఆఖేరు వరద ఉధృతికి మరిపేడ కురివి రహదారి ఛిద్రమైంది. వరద ఒక్కసారిగా పోటెత్తడంతో వాగులు, చెరువులు ఉప్పొంగాయి. చెరువులకు గండ్లు పడి పంటల నీట మునిగాయి. ఇక వరద ధాటికి కొట్టుకుపోయిన రోడ్లు కొట్టుకుపోగా రాకపోకలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇక నల్గొండ వరదలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఓవర్ టు యు. గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతమయ్యాయని చెప్పొచ్చు. వరదలు, వర్షాల దాటికి నీళ్లు అంటే పూర్తిగా పలు కాలనీలు అయితే లోతట్టు ప్రాంతాలు అయితే జలమయ్యి, పలు కాలనీలు అయితే పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆస్తి నష్టంతో పాటు భారీగా అంటే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి అంటే ఇక్కడ కురుస్తున్న ఈ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద మొత్తం కూడా
ఇటు కోదాడ కావచ్చు, సూర్యాపేట జిల్లాని మొత్తం కూడా జల దిగ్బంధంలో పడేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు ఆ, ఏదైతే ఇటు ఆ, నిరంతర రద్దీగా ఉండేటువంటి ఇటు ఈ కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పూర్తిగా వాహనాల రాకపోకలు అయితే నిలిచిపోయి మరి కొద్దిసేపటి క్రితం కూడా వాహన రాకపోకలు అయితే పునరుద్ధరణ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా తర్వాత అత్యధిక భారీగా నష్టం జరిగినటువంటి జిల్లాగా ఉమ్మడి నల్గొండ జిల్లాగా చెప్పుకోవచ్చు. ఇటు కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించారు. నష్టం అంచనాలను కూడా ఇటు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 5 కోట్ల నష్టం వాటిల్లినట్టు కూడా ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేశారు. అంటే ఇంకా నష్టం అంచనా వేయాల్సి ఉంది. ఇప్పటికే ఆ, ఆ, సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు అంటే తక్షణ సాయం కింద కూడా ఇటు 5 కోట్ల బడ్జెట్ కూడా కేటాయిస్తున్నట్టు కూడా తెలపడం జరిగింది. ఇటు ఏదైతే పంట నష్టం సంబంధించి పంట నష్టం అంచనా వేసి ఎవరైతే ఎక్కువ పంట నష్టం జరిగి సంబంధించి 5 లక్షల పరిహారం అంటే ఎకరానికి 10,000 పరిహారం, అదేవిధంగా ఇటు చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు పశువులు కూడా పెద్ద ఎత్తున చనిపోవడం జరిగింది. 10 పశువులకు సంబంధించి కూడా 50,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే తెలంగాణకు సంబంధించి భారీగా నష్టపోయినటువంటి నేపథ్యంలో ఇటు నిన్న పీఎం ప్రధానమంత్రితో పాటు అమిత్ షాతో కూడా ఇక్కడ జరిగినటువంటి నష్టం అంచనా కూడా అక్కడ వివరించానని కూడా చెప్పడం జరిగింది. మొత్తం 2,000 కోట్ల రూపాయల నష్టపరిహారం కింద నిధులు కేటాయించాలని కూడా కోరడం జరిగినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రులు కూడా సానుకూలంగా ఉన్నారని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక సాయం సంబంధించి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఇటు వరదకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడు వరదకు సంబంధించి అంచనా వేస్తున్నారు. పంట నష్టం సంబంధించి అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు వారైతే ముమ్మరమైనప్పటికీ కూడా కొంతమంది ప్రతిపక్ష నేతలు బురద రాజకీయం చేస్తున్నారని కూడా ఆయన మండిపడడం జరిగింది. ఒకరు అమెరికాలో, ఇంకొకరు ఫామ్ హౌస్ లో ఉండి కూడా విమర్శలు చేయడం తప్ప కానీ కనీసం వరద బాధితులను పరామర్శించడం లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఫైర్ అయ్యారు. ఇటు కవితకు సంబంధించి కవితకు బెయిల్ వచ్చినటువంటి క్రమంలో ఇక్కడి నుంచి కూడా 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. 20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు కేవలం ఒక్క ఎమ్మెల్యే కూడా వరద బాధితులను ఎందుకో పరామర్శించలేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పంట నష్టం సంబంధించి కావచ్చు, ఆస్తి నష్టం సంబంధించి కావచ్చు, అధికారుల నుంచి కూడా పూర్తి నివేదిక తెప్పించుకున్నారు. ఎప్పటికప్పుడు మరో 24 గంటల్లో భారీ వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికప్పుడు ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు అయితే వెళ్తా ఉన్నాయి. పంట నష్టం సంబంధించి ఇప్పటికైతే నివేదిక అయితే తీసుకున్నారు. ఇక ముందు కూడా ఇక ముందు ముందు కూడా వర్షాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు పంట నష్టం అంచనాతో పాటు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు అయితే చేపట్టాలని కూడా ఇప్పటికే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు. సునీత. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరదలు చుట్టుముట్టాయి. వాగులు వంకలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరదలు చుట్టుముట్టాయి. వాగులు వంకలు ఏర్లు పొంగి ప్రవహించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఖమ్మం నగరం వద్ద మున్నేరు రికార్డు స్థాయిలో 36 అడుగుల వరద రావడంతో ఖమ్మం నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువ కురిసిన వర్షాలతో ఖమ్మం సమీపంలోని మున్నేరుకు భారీగా వరద చేరింది. ఆదివారం ఉదయం 22 అడుగులు ఉన్న మున్నేరు సాయంత్రానికి 36 అడుగులకు చేరింది. మున్నేరుకు ఇది రికార్డు స్థాయి వరదగా నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్నేరుకు వరద రావడంతో పరివాహక ప్రాంతాల్లోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, ఖమ్మం నగరం, చింతకాని, ముదిగొండ, బోనకల్ మండలాల్లోని వేల ఎకరాలు పంటలు జలమయమయ్యాయి. ఆకేరు వాగు కూడా భారీగా పొంగి ప్రవహించింది. ఖమ్మం నగరంలోని కవిరాజ్ నగర్, రాపర్తి నగర్, బొక్కలగడ్డ, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, విడిఓస్ కాలనీ, చైతన్య నగర్, దంసలాపురం, ఖానాపురం, ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి, జలగం నగర్, రాజీవ్ గృహకల్ప, పోలేపల్లి ప్రాంతాలకు వరద ముంచెత్తింది.
ఇక వరంగల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఇక వరంగల్ లో పరిస్థితి ఏంటి? సునీత, 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరద బీభత్సవం సృష్టించింది. ముఖ్యంగా అటు మహబూబాబాద్ జిల్లాలో, ములుగు జిల్లాలో, ఇటు జనగామ జిల్లాలో రహదారులు కూడా జల దిగ్బంధమయ్యాయి. అనేక గ్రామాలు కూడా గత 2 రోజులుగా జల విలయంతో తాండవం చేసిన పరిస్థితితో బిక్కుబిక్కుమంటూ ప్రజలు కూడా ఆ జీవనం గడిపిన పరిస్థితి. అనేక చోట్ల రోడ్లు తెగిపడడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేశవపురం మండలంలోని ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో తాళ్లపూసలపల్లి వద్ద వరద ఆకేరువాగు కోతకు గురి కావడంతో రైల్వే ట్రాక్ మొత్తం కూడా ధ్వంసం కావడంతో అయితే గత 2 రోజులుగా 170కి పైగా ఆ ట్రైన్స్ ని రద్దు చేయడమే కాకుండా మరికొన్ని ఆ ట్రైన్స్ ని దారి మళ్లించి నడుపుతున్న పరిస్థితి. అదేవిధంగా మహబూబాద్ మరిపేడ బంగ్లా సంబంధించినటువంటి వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి వద్ద కూడా రాత్రి ఆకేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో పురుషోత్తంగూడెం వద్ద బ్రిడ్జి పూర్తిగా కోతకు గురి కావడంతో ధ్వంసమై కూలిపోయిన పరిస్థితి. దాంతో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పైన కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం నుంచి కూడా అక్కడ పోలీసులు చెక్ పోస్ట్ పెట్టి మరి ఆ ట్రాఫిక్ ను మళ్లిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే భారీ వర్షాలతోటైతే జల విలయం సృష్టించింది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో మాత్రం తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. ఇటు పంటలు కావచ్చు, అటు రైతులు, ప్రజలు, రోడ్లు, ట్రైన్ ట్రాకులు ఇట్లా తీవ్రమైన ఆస్తి నష్టం అయితే వాటిల్లిన పరిస్థితి అయితే ఉంది సునీత. అయితే ఇంటికన్న వద్ద జరిగే అటువంటి మరమ్మతులకు సంబంధించి అయితే రైల్వే సిబ్బంది శరవేగంగా పనులను చేస్తున్నారు. ఎందుకంటే దక్షిణ మధ్య రైల్వేకు ఇటు చెన్నై, ఇటు కలకత్తాకు ప్రధాన ట్రైన్ ట్రాక్ కాబట్టికే శరవేగంగా అయితే పనులు చేస్తున్నారు. ఈ రోజు రాత్రికైతే ట్రైన్ ట్రాక్ పనులకు సంబంధించి పూర్తయి రేపు ఉదయం నుంచి ట్రైన్లు నడిచే అవకాశం ఉందని అయితే రైల్వే సిబ్బంది చెప్తున్నారు. మరోవైపు ఇటు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి వద్ద పురుషోత్తమగూడెం వద్ద జరిగినటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి మరమ్మతులను అక్కడ ఈ రోజు మంత్రి సీతక్క కూడా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆ ఆల్టర్నేటివ్ రోడ్డును ట్రాఫిక్ మళ్లించాలి. ఇది పూర్తయ్యే వరకు కూడా ట్రాఫిక్ ఎవరు వచ్చి ప్రమాదానికి గురి కాకుండా చూడాలని చెప్పేసి నిన్నటి నుంచి కూడా మంత్రి సీతక్క ఇటు ములుగు జిల్లాలో, ఇటు మహబూబాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ఆ ప్రాణ నష్టం వాటిల్లకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అయితే అటు రెవెన్యూ, పోలీసు, ఇటు స్థానిక పిహెచ్సి సెంటర్ లో ఉన్నటువంటి అందరి సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ప్రశాంత్, మరోపక్క చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో కూడా చాలా మంది జల దిగ్బంధంలో చిక్కుకున్న వారు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? మరో పక్క చూస్తే ఈ వర్షం కారణంగా కరెంటు కోతలు కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తుంది. సాయంత్రం వస్తే కూడా కనీసం విద్యుత్ కాంతులు లేకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంకు చుట్టుపక్కల 12 నుంచి 13 గ్రామాలు గత 2 రోజులుగా జల దిగ్బంధంలో ఉన్నాయి. జేసీబీలు, ట్రాక్టర్లు, లారీల సహాయంతో ప్రజలకు నిత్యావసరాలు, మంచినీరు, ఆహార పొట్లాలను అయితే అధికార యంత్రాంగం అందిస్తుంది. అయితే కొంతమంది వాళ్ళ బిల్డింగ్ల పైన తలదాచుకోవడంతో అయితే కొంచెం సేఫ్ గా ఉన్నారు. వరద ఉధృతి కొంచెం తగ్గడంతో అయితే ఈ రోజు ఊపిరి పీల్చుకున్నారు. మరోసారి గనక ఈ రోజు గనక వర్ష బీభత్సం సృష్టిస్తేనైతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే
వరదల్లో చిక్కుకున్న ప్రజలకైతే అన్ని గ్రామాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అద్వైత్ ఆధ్వర్యంలోనైతే పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నారు. మరికొన్ని గ్రామాల నుంచి అయితే ఇటు మహబూబాద్ జిల్లా కేంద్రం వద్దకు పునరావాస కేంద్రానికి కూడా 3 గ్రామాల ప్రజలను తరలించి వాళ్ళందరికీ కూడా ఆ నిత్య అవసరాలతో పాటు ఆహార పొట్లాలు, మంచినీటి సౌకర్యాలను అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు అయితే ఇటు జేసీబీలు, ట్రాక్టర్లతోటి ఆ ప్రజలను అయితే తరలించి వారికి కావాల్సిన అవసరాలను అయితే తీర్చుతున్నారు సునీత. మరోవైపు ఆ జల దిగ్బంధంలో ఉన్న గ్రామాలకైతే విద్యుత్ అంతరాయం తీవ్రంగా ఉంది. అయితే విద్యుత్ శాఖనైతే ఎప్పటికప్పుడు విద్యుత్ కోతలకు సంబంధించి అంటే తీవ్రమైన నష్టం వాటిల్లిన కడ కాకుండా ఆ స్వల్పంగా నష్టం వాటిల్లిన చోటనైతే ఎప్పటికప్పుడు సిబ్బంది 24 గంటలు సర్వీస్ లో ఉంటూ అటు విద్యుత్ పునరుద్ధరణ పనులు అయితే శరవేగంగా చేస్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఆల్రెడీ కూడా మనకు కనిపిస్తుంది, ఏదైతే వారం రోజుల ముందు నుంచి కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది, ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని కూడా ముందుగానే ఊహించి వాతావరణ హెచ్చరిక జారీ చేస్తుంది కూడా. కానీ ఒక పక్క ప్రభుత్వం దానికి సంబంధించి సక్రమంగా స్పందించలేదు, ప్రజలకు ఆ రకంగా హెచ్చరికలు జారీ చేయలేదు, ప్రజల్ని అలర్ట్ చేయలేదంటూ కూడా కొన్ని ప్రాంతాల్లో వరద బాధితులు ఆగ్రహం వెళ్ళగక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అక్కడ వరంగల్లో ప్రజల పరిస్థితి ఏంటి, వారేమంటున్నారు దీనిపైన? ఎస్ సునీత, అయితే వాతావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వము గత నెల ఆగస్టు 27 నుంచి కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలి, భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు, కుండపోత వర్షాలు ఉన్నాయని ప్రభుత్వము వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా అంటే ప్రజలకు స్పెసిఫిక్ గా ఈ చోట్లో వర్షం పడుతుందని తెలియదు కాబట్టికే మహబూబాద్ జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కొంత నిర్లక్ష్యంగా వాళ్ళ ఇళ్లలోనే ఉండడం కారణంగానే ఈ యొక్క ప్రమాదం వాటిల్లింది. అయినప్పటికీ కూడా వరద బీభత్సవానికి అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక తండ్రి కూతురు కారు ఆఖరి వాగులో మునిగిన సంఘటన మినహా మిగతా చోట్లనైతే ఎక్కడ పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం జరగలేదు సునీత. అయితే కొంత ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టాలు జరిగాయి. అయితే దానికి కొంత ఇటు వాతావరణ శాఖ, ఇటు ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసి టోల్ ఫ్రీలు పెడుతున్నప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 కలెక్టర్లు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నప్పుడు కానీ కింది స్థాయిలో ఉద్యోగులు ప్రజలను అప్రమత్తం చేయడంలో ఫెయిల్ అయ్యారు. అటు ప్రభుత్వము, వాతావరణ శాఖ, జిల్లా కలెక్టర్ల స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేసే మాధ్యమాలను ఉపయోగించుకోకపోవడంతో కొంత ప్రజలకు మిస్కమ్యూనికేట్ అయ్యి వాళ్ళంతా కూడా కొంత నిర్లక్ష్యం వహించడం కారణంగానే ఈ యొక్క జల దిగ్బంధంలో ప్రజలు చిక్కుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. కొంత అప్రమత్తంగా ఉన్నట్టయితే ఈ యొక్క ప్రజలకు కూడా అటు నిరాశ్రయులు కాకుండా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.